ఓవర్ ద వీకెండ్ చాలా విషయాలే జరిగినాయని చెప్పాలి. ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అఫీషియల్గా అనౌన్స్ అయిన తర్వాత మన కంట్రీలో ఎస్పెషల్లీ చాలా డిఫరెంట్ వ్యూ పాయింట్స్ అయితే ఎక్స్ప్రెస్ అయినాయి. సో ఈ ట్రేడ్ డీల్ అనేది ఒక ఫేర్ డీల్ కాదని, ఇందులో చాలా విషయాల్లో మనం కాంప్రమైజ్ అయ్యి విన్ విన్ ఫేర్ డీల్ కాకుండా యూఎస్ ఏది ఆఫర్ చేస్తే అది మనం తీసుకొని వచ్చామని చెప్పి మన అపోజిషన్ పార్టీస్ అయితే క్రిటిక్స్ అయితే చేయడం మొదలుపెట్టాయి. దాని తర్వాత పీయూష్ గోయల్ గారు ఒక ప్రెస్ స్టేట్మెంట్లో ఎన్డీటీవీ ప్రాఫిట్తో ఇచ్చిన ఒక మీటింగ్లో చాలా డీటెయిల్డ్గా అసలు మనం ఏ విషయాల్లో ఏ టారిఫ్లు ఒప్పుకున్నాం, జాయింట్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అనేది ఒకటి రిలీజ్ చేశారు. బోత్ ద కంట్రీస్, అంటే యూఎస్ సైడ్ నుంచి అండ్ ఇండియా సైడ్ నుంచి ఈ ట్రేడ్ డీల్లో ఉన్న నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డీటెయిల్స్ని షేర్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డీటెయిల్స్ని మార్కెట్ కూడా ఫ్యాక్టరింగ్ చేస్తూ చాలా పాజిటివ్ ర్యాలీ అయితే స్టార్ట్ చేసింది. తర్వాత గోల్డ్ ప్రైజెస్ 2026 ఎండింగ్లో చాలా భారీగా పెరుగుతాయని చెప్పి ఫేమస్ మిస్టిక్ అండ్ హీలర్ అయిన బాబా వంగా, బల్గేరియన్కి సంబంధించిన బాబా వంగా చేసిన స్టేట్మెంట్స్ మళ్ళీ మన సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవ్వడం మొదలుపెట్టినాయి, వైరల్ అవ్వడం మొదలుపెట్టినాయి. అసలు తను అక్టోబర్లో స్టేట్మెంట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఎందుకు అవి వైరల్ అవుతున్నాయి, అసలు ఆ ప్రిడిక్షన్ వెనకాల ఉన్న డీటెయిల్స్ ఏంటి, మనం దాని గురించి ఎలాంటి వ్యూ పాయింట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈ ఓవరాల్ మార్కెట్ అనాలిసిస్తో పాటు మనకి ఈ లాస్ట్ 4-5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మార్కెట్ అయితే చాలా బ్రాడర్ ర్యాలీ అయితే చేయడం మొదలుపెట్టింది. ఎస్పెషల్లీ మనం ఇదివరకు వీడియోస్లో అనాలిసిస్ చేసుకున్నట్టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎక్కడైతే భారీగా కరెక్షన్ కనిపించిందో అందులో స్ట్రాంగ్ రీబౌండ్ అయితే కనిపిస్తుంది. సో స్టాక్ స్పెసిఫిక్ అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా ఇంపార్టెంట్ రిజల్ట్స్ కానీ, వీటన్నిటిని కవర్ చేసుకుంటూ ఈరోజు డైలీ మార్కెట్ వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఏ అశోక్ @స్టాక్ మార్కెట్ ఛానల్. ఈరోజు డైలీ మార్కెట్ అప్డేట్లో మార్కెట్ అనాలిసిస్ మనం ఫస్ట్ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అనాలిసిస్ చేద్దాం. ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అఫీషియల్గా అనౌన్స్ అయిన తర్వాత డిఫరెంట్ వ్యూ పాయింట్స్ అయితే ఎస్టాబ్లిష్ అయినాయి. ఈ ట్రేడ్ డీల్ అసలు నిజంగా ఫెయిర్గా జరిగిందా లేదా, విన్ విన్ సిచ్యువేషనా కాదా అనే పాయింట్స్ మీద మన కంట్రీలో డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ అయితే ఎక్స్ప్రెస్ చేశారు. సో వాటి గురించి మాట్లాడుకుంటూ డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ అయితే చేశారు ఓవర్ ద వీకెండ్. ఈ ట్రేడ్ డీల్ సంబంధించి జాయింట్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ రిలీజ్ చేసే ప్రాసెస్లో తను ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. మేము ఈ ట్రేడ్ డీల్కి అగ్రీ అవుతున్నాము అండ్ ఇది చాలా వెల్కమ్ మూవ్. ఇందులో ఉన్న డీటెయిల్స్ యాక్చువల్గా ఏ సెక్టార్స్, ఏ ప్రొడక్ట్స్ ఎంత టారిఫ్ని అట్రాక్ట్ చేస్తున్నాయనే దాని గురించి మాట్లాడుతూ ఆ జాయింట్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ రిలీజ్ చేసే ప్రాసెస్లో తను ఒక చిన్న డిస్క్లైమర్ లాగా లేదా చిన్న వార్నింగ్ లాగా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, మేము ప్రస్తుతం ఈ ట్రేడ్ డీల్ చేస్తున్నాం కానీ ఈ పెనాల్టీ టారిఫ్ ఏదైతే ఉందో, అంటే 25% పీనల్ టారిఫ్ మనం రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నామని చెప్పి మన మీద ఎక్స్ట్రా పెనాల్టీ టారిఫ్ ఏదైతే 25% వేశారో ఆ టారిఫ్ అనేది ఎప్పుడు మీకు దగ్గరలోనే ఉంటుంది. మేము మీ రష్యన్ ఆయిల్ పర్చేసెస్ని మానిటర్ చేస్తూనే ఉంటాము. ఎప్పుడైతే మీరు మళ్ళీ రష్యన్ ఆయిల్ పర్చేసెస్ని మళ్ళీ పెంచారనో, లేకపోతే మనం ఒప్పుకున్నట్లుగా కాకుండా ఇంకా ఎక్కువ పర్చేసింగ్ చేస్తున్నారని మాకు అనిపిస్తే ఇమ్మీడియట్గా ఆ అడిషనల్ 25% టారిఫ్ అయితే మళ్ళీ అప్లికబుల్లోకి వస్తుందని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. ఆబ్వియస్లీ ఆ స్టేట్మెంట్ తర్వాత మనం లాస్ట్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం, ట్రేడ్ డీల్ అయితే ఫైనలైజ్ అయింది కానీ అంటిల్ అన్లెస్ ఇట్ ఈజ్ సైన్డ్ ఆన్ ద అగ్రిమెంట్ ఆ స్టేజ్ వచ్చేంత వరకు కూడా మనం డొనాల్డ్ ట్రంప్తో ఎప్పుడూ ఒక చిన్న రిస్క్ ఫ్యాక్టర్ అయితే మైండ్లో ఉంచుకోవాలని చెప్పి మాట్లాడుకున్నాం. అదే లైన్స్లో ఈ స్టేట్మెంట్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఫర్దర్ క్లారిటీ కోసం ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు పీయూష్ గోయల్ గారితో జరుగుతున్న ఇంటర్వ్యూలో తన్ని ఈ పాయింట్ రైజ్ చేసి అడిగారు, ఇట్లా డొనాల్డ్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్కి మీ రెస్పాన్స్ ఏంటి, అంటే మళ్ళీ ట్రేడ్ డీల్ వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉందా, మళ్ళీ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా, ఇలా ఈ డైరెక్షన్లో వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అయితే ఒకటి పీయూష్ గోయల్ గారిని అడిగారు. పీయూష్ గోయల్ గారు అయితే చాలా క్లియర్గా చెప్పారు, ఇది చాలా నెలల ప్రాసెస్. సో ఎన్నో మంత్స్ మేము చాలా డీటెయిలింగ్ డిస్కషన్ అండ్ డీటెయిలింగ్ చేసిన తర్వాతే ఈ అగ్రిమెంట్ ఫైనలైజ్ అయింది. సో ఏదో ఒక్క పాయింట్ వల్ల, అంటే ఏదో ఒక్క పాయింట్ అజంప్షన్ తీసుకొని ఈ డీల్ అయితే మొత్తం ఫైనలైజ్ అవ్వలేదు. ఇది చాలా లాంగ్ టర్మ్ అండ్ స్ట్రక్చరల్ వ్యూతో తీసుకున్న ట్రేడ్ డీల్. సో ఒక్క రష్యన్ ఆయిల్ బేస్ చేసుకునే ఈ డీల్ ఫైనలైజ్ అవుతుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు, అండ్ అది డీల్ బ్రేకర్ అని కూడా నేను అనుకోవట్లేదు అని చెప్పి పీయూష్ గోయల్ గారు అయితే స్టేట్మెంట్ చేశారు. దీని తర్వాత ఈ ట్రేడ్ డీల్ హై లెవెల్ అలైన్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ డీటెయిలింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇండియా యూఎస్ ఒక జాయింట్ స్టేట్మెంట్ అయితే పాస్ చేసి అసలు ఏ సెక్టార్స్లో ఏ ప్రొడక్ట్స్ మీద
ఎలాంటి టారిఫ్లు ఉండబోతున్నాయి, వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ డైరెక్షన్ ఎలా ఉంటుందని చెప్పి ఒక జాయింట్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఈ జాయింట్ స్టేట్మెంట్ మనకి ఎలా ఉంటుందంటే ఒక బ్రాడర్ ఫ్రేమ్వర్క్, అంటే ఈ ట్రేడ్ డీల్లో మొత్తం అసలు ఏ సెక్టార్స్ కవర్ అవుతున్నాయి, ఏ ప్రొడక్ట్స్ మీద ఎంత టారిఫ్ ఉండబోతుంది, ఈ హై లెవెల్ అండర్స్టాండింగ్ అనేది రెండు కంట్రీస్ వచ్చినాయి అని చెప్పి మనకు ఒక ఎష్యూరెన్స్ లాగా ఈ జాయింట్ స్టేట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. ఈ జాయింట్ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ద సేమ్ థింగ్ అగైన్ దే విల్ బి డీటెయిలింగ్ ఆన్ ద అగ్రిమెంట్స్. సో ఆ అగ్రిమెంట్స్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, ఆ సైనింగ్ ఫార్మాలిటీస్ అవన్నీ కూడా యాజ్ పర్ ద అప్డేట్ ఫ్రమ్ ఇండియా అండ్ యుఎస్ అఫీషియల్స్ మిడ్ ఆఫ్ మార్చ్కి అయితే ఇవి అయిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ జాయింట్ స్టేట్మెంట్లో ఈ బ్రాడర్ ఫ్రేమ్వర్క్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ జాయింట్ స్టేట్మెంట్లో ఫస్ట్ క్లారిటీ వచ్చేసరికి ఇండియా యుఎస్కి సంబంధించిన ఇండస్ట్రియల్ గూడ్స్ మీద అండ్ రేంజ్ ఆఫ్ అగ్రి ప్రొడక్ట్స్ మీద టారిఫ్ని జీరో చేస్తున్నట్లుగా అయితే అనౌన్స్మెంట్ ఉంది. సో ఇండస్ట్రియల్ గూడ్స్ అంటే మన కంపెనీస్ డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్న కంపెనీస్ యూఎస్ నుంచి వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ హెవీ మెషినరీస్ కానీ కొన్ని ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటాయి యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ ట్రేడ్ ప్రాసెస్. సో ఏవైతే ఇండస్ట్రియల్ గూడ్స్ మన కంపెనీస్ యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో వాటి మీద టారిఫ్ జీరో అవబోతుందని, కొన్ని అగ్రి ప్రొడక్ట్స్ లైక్ ట్రీ నట్స్, సోయాబీన్ ఆయిల్, వైన్ అండ్ స్పిరిట్స్ ఇలాంటి వాటి మీద టారిఫ్ అనేది జీరో అవబోతుంది అని చెప్పి క్లారిటీ అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి యుఎస్ 18% రెసిప్రోకల్ టారిఫ్ ఆన్ స్పెసిఫిక్ ఇండియన్ గూడ్స్ లైక్ టెక్స్టైల్స్, అపెరల్, లెదర్, ప్లాస్టిక్, రబ్బర్, ఆర్గానిక్ కెమికల్స్ అండ్ సర్టైన్ మిషనరీ. సో ఈ కేటగిరీస్ అన్ని మీద 18% రెసిప్రోకల్ టారిఫ్ అప్లై అవుతుందని చెప్పి క్లారిటీ అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ జాయింట్ స్టేట్మెంట్లో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి రెసిప్రోకల్ టారిఫ్ని రిమూవ్ చేయడంతో పాటు కొన్ని ప్రొడక్ట్స్ మీద అసలు టారిఫే ఉండదు, అంటే ఎగ్జామ్ ఫ్రమ్ ద టారిఫ్ 0% టారిఫ్ అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. అవి వేటి మీద అంటే ఇండియన్ జనరిక్ ఫార్మాస్యూటికల్స్, జెమ్స్ అండ్ డైమండ్స్, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్, వీటి మీద 0 టారిఫ్ అప్లై అవుతుందని చెప్పి ఈ స్టేట్మెంట్ అయితే క్లారిటీ ఇస్తుంది మనకి. తర్వాత కొన్ని ఆటో కాంపోనెంట్స్కి ప్రిఫరెన్షియల్ టారిఫ్ అప్లై అవుతుందని అండ్ 500 బిలియన్ వర్త్ ఆఫ్ యూఎస్ ఎనర్జీ ప్రొడక్ట్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ప్రీషియస్ మెటల్స్ కానీ, టెక్నాలజీ ప్రొడక్ట్స్ కానీ అండ్ కోకింగ్ కోల్ నెక్స్ట్ 5 ఇయర్స్లో జరగబోతున్నాయని చెప్పి ఈ జాయింట్ స్టేట్మెంట్ అయితే అనౌన్స్ చేశారు. తర్వాత బోత్ నేషన్స్ ఇండియా అండ్ యుఎస్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ సంబంధించి లైక్ జీపీయూ అండ్ అదర్ గూడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ డేటా సెంటర్స్ వాటి మీద భారీగా ట్రేడ్ జరగబోతుంది అని చెప్పి ఈ అనౌన్స్మెంట్ అయితే ఉంది. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ ట్రేడ్ డీల్ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది మనకి ఇనీషియల్గా ఏదైతే అనౌన్స్మెంట్ బ్రాడర్ లెవెల్లో జరిగిందో ఆ డైరెక్షన్లోనే డీటెయిలింగ్ కూడా జరుగుతుంది. సో ఓవరాల్ ఇప్పటివరకు మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ ఇండియా అండ్ యుఎస్ అఫీషియల్స్ చేసిన అనౌన్స్మెంట్ కానీ ఈ ట్రేడ్ డీల్ చాలా డీటెయిలింగ్ జరిగిన తర్వాతే, చాలా డిస్కషన్స్ జరిగిన తర్వాతే డెసిషన్ అయితే తీసుకున్నట్లుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈవెన్ స్టాక్ మార్కెట్స్ కానీ, బ్రాడర్ సెక్టోరియల్ ఇండిసెస్ రియాక్షన్ కానీ, లేదా స్టాక్ లెవెల్ రియాక్షన్ కానీ వెరీ పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ ఈ ట్రేడ్ డీల్ వచ్చేసరికి వెరీ కాంప్రహెన్సివ్ ట్రేడ్ డీల్ లాగే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ జాయింట్ స్టేట్మెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన క్లారిటీ తర్వాత ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు ఒక వాచ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఆ వాచ్ లిస్ట్ చూడడానికి అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ జాయింట్ స్టేట్మెంట్లో వచ్చిన క్లారిటీ ప్రకారం ఏ టారిఫ్లు అయితే అప్లై అవుతాయో ఆ సెక్టార్లో ఉన్న స్టాక్స్ ఏవి బెనిఫిట్ అవబోతున్నాయో ఒక వాచ్ లిస్ట్ డీటెయిల్గా రిలీజ్ చేశారు. వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడ్ టెక్నాలజీ ప్రొడక్ట్స్, అంటే ఈ ట్రేడ్ టెక్నాలజీలో ఏ స్టాక్స్ వీళ్ళకి బాగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి అంటే E2E నెట్వర్క్స్, నెట్వర్క్ టెక్నాలజీస్, అనంతరాజ్, ఇవి డేటా సెంటర్ రిలేటెడ్ స్టాక్స్. సో ట్రేడ్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ రిలేటెడ్ సెగ్మెంట్లో వీళ్ళకి ఈ 3 స్టాక్స్ అట్రాక్టివ్గా కనిపిస్తున్నట్టు. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ ఏవైతే మనం 0% టారిఫ్ అనుకున్నామో ఆ సెక్టర్లో డైనమాటిక్ టెక్నాలజీస్, ఆజాద్ ఇంజనీరింగ్, ఏకాస్ లిమిటెడ్. అలా మీరు సెక్టార్ వైజ్ ఇక్కడ అన్ని నేమ్స్ లిస్ట్ అవుట్ చేశారు, చూడొచ్చు. దీని మీద నా ఒపీనియన్ మీతో షేర్ చేయాలి అంటే నేనైతే ఒక పాయింట్ చెప్తాను. మార్కెట్ ఎప్పుడు కూడా వెరీ బ్యూటిఫుల్ ఫార్వర్డ్ ప్రైసింగ్ మెకానిజం ఫాలో అవుతుంది. అంటే ఏదైతే తనకి క్లారిటీ వస్తుందో ఆ న్యూస్ యొక్క క్లారిటీని ముందుగానే మార్కెట్లో ప్రైజింగ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది మార్కెట్. సో ఇప్పుడు ఈ ఓవరాల్ జరిగిన ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్స్లో ఆల్రెడీ మనకి 3 days 4 days బ్యాక్ జరిగిన బ్రాడర్ అనౌన్స్మెంట్తోనే మార్కెట్కి ఒక సెన్స్ వచ్చి ఏ సెక్టార్స్ అయితే భారీగా ఎఫెక్ట్ అయి ఉన్నాయో లైక్ టెక్స్టైల్ సెక్టర్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, ఎక్వాకల్చర్ కానీ, ఈ సెక్టార్లో ఉన్న స్టాక్స్కి ముందు నుంచే ఆల్రెడీ ఆ సెక్టార్స్ బాగా ఎఫెక్ట్ అయి ఉన్నాయి.
ఇప్పుడు ఉన్న ఈ బ్యారియర్స్, ట్రేడ్ బ్యారియర్స్ అనేవి ఎప్పుడైతే తీసేశారో వాటిల్లో బాగా లాభపడతాయని చెప్పి చాలా భారీగా అయితే ర్యాలీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఓవరాల్ ట్రేడ్ డీల్లో అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ మార్కెట్కి ఏమన్నా ఉంది అండ్ ఇంకా ప్రైసింగ్ చేయలేదు అంటే నాకు 3 సెక్టార్స్లో కనిపిస్తుంది. నెంబర్ 1 సెక్టర్ వచ్చేసరికి ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద 0 టారిఫ్ చేస్తారని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. సో ఆ సెక్టార్లో ఉన్న స్టాక్స్కి మాత్రం ఇంకా ఈ ప్రైజింగ్ అనేది ఇంకా పూర్తిగా మార్కెట్ ఇవ్వలేదని చెప్పి నాకు అనిపిస్తుంది. దెన్ ఫార్మాస్యూటికల్స్, జనరిక్ ఫార్మాస్యూటికల్స్ మీద 0% టారిఫ్ చేస్తారని చెప్పి కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్లో అయితే బిల్ట్ ఇన్ అయ్యలేదు ఇది వరకు. సో ఫార్మా సెక్టార్లో ఉన్న జనరిక్ ఫార్మాకి రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇంకా ఈ పాజిటివ్ ఫ్యాక్టర్ అయితే ప్రైస్ అవ్వలేదని చెప్పి నాకైతే అనిపిస్తుంది. తర్వాత థర్డ్ సెక్టర్ వచ్చేసరికి ఆటోమోటివ్ కాంపోనెంట్స్ ఏవైతే సప్లై చేసే కంపెనీస్ ఉన్నాయో వాటికి ప్రిఫరెన్షియల్ టారిఫ్ ఇస్తారని చెప్పి అంటున్నారు. సో ప్రిఫరెన్షియల్ టారిఫ్ కోట అంటే ఒక సర్టైన్ అమౌంట్ రీచ్ అయ్యేంత వరకు వాటికి ప్రిఫరెన్షియల్ టారిఫ్ అప్లై అవుతుంది. సో 18% కంటే ఇంకా తక్కువ టారిఫ్ అప్లై అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా మార్కెట్ యాక్చువల్గా ఫ్యాక్టరింగ్ చేయలేదని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఈ 3 సెక్టార్లో ఉన్న స్టాక్స్ మాత్రం ఇంకా ఈ ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ నుంచి వచ్చే పాజిటివ్నెస్ని పూర్తిగా ప్రైస్లోకి తీసుకుందని నాకైతే అనిపించట్లేదు. అండ్ ఇంకోటి, ఈ అనౌన్స్మెంట్స్ తర్వాత అంటే ఈ టారిఫ్స్ అప్లై అయిన తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ 3 సెక్టార్స్లో ఉన్న స్టాక్స్ వాటి ఫైనాన్షియల్స్ కానీ నెక్స్ట్ వచ్చే బిజినెస్ అప్డేట్స్ కానీ మనం చాలా క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్స్ అయితే తీసుకోవాలని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది స్ట్రక్చరల్ మూవ్, ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. సో వాళ్ళ బిజినెస్లో ఒక ఫండమెంటల్ అండ్ స్ట్రక్చరల్ చేంజ్ అయితే తీసుకొస్తుంది. యూఎస్ అనేది చాలా వెరీ హ్యూజ్ మార్కెట్ వీటికి, ఫార్మాస్యూటికల్స్కి కానీ, ఆటోమోటివ్ కాంపోనెంట్స్కి కానీ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్కి కానీ వెరీ హ్యూజ్ మార్కెట్. సో ఇప్పుడు ఈ 0% టారిఫ్ ఎలా చేస్తుందంటే మన ఇండియన్ కంపెనీస్ని వెరీ కాంపిటేటివ్గా చేస్తుంది గ్లోబల్ ట్రేడ్ జోన్లో. సో నెక్స్ట్ అప్కమింగ్ క్వార్టర్స్లో వీళ్ళ ఎర్నింగ్స్ అయితే చాలా బాగుంటాయని చెప్పి నాకు అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. అగైన్ స్మాల్ డిస్క్లైమర్, మన ఛానల్లో ఏ స్టాక్స్ గురించి మాట్లాడినా, ఏ సెక్టార్ గురించి మాట్లాడినా మీకు నాలెడ్జ్ షేర్ చేద్దాం ఇంటెన్షన్ తప్పించి స్టాక్ లెవెల్ రికమెండేషన్స్ మన ఛానల్లో అసలు ఎంకరేజ్ చేయము. మీరు ఎటువంటి స్టాక్ పొజిషన్స్ తీసుకోవాలన్నా మీ పర్సనల్ కెపాసిటీలో మీ అనాలిసిస్ చేసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మీరు పొజిషన్స్ తీసుకోండి. ఈ ఛానల్లో డిస్కస్ చేసే టాపిక్స్ వల్ల మీరు ఏమైనా పొజిషన్స్ తీసుకొని వాటిలో వచ్చే ప్రాఫిట్స్కి కానీ లాసెస్కి కానీ మన ఛానల్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. ప్లీజ్ టేక్ దిస్ యాజ్ అ డిస్క్లైమర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకోవాలి. మనకి ఫేమస్ మిస్టిక్ అండ్ హీలర్ అయిన బాబా వంగా, బల్గేరియన్కి సంబంధించిన బాబా వంగా ఒక 3-4 months బ్యాక్, ఐ థింక్ అరౌండ్ అక్టోబర్, ఒక ప్రిడిక్షన్ అయితే చేశారు. 2026 ఎండింగ్లో గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ ప్రైజెస్ చాలా భారీగా పెరుగుతాయని. దీని వెనకాల ఉన్న రీజన్ ఆర్ ప్రిడిక్షన్ అంటే షీఈ్ ఆస్ట్రాలజిస్ట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో తన ప్రిడిక్షన్ ఏంటంటే 2026 ఎండింగ్ కల్లా గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ ప్రైజెస్ చాలా భారీగా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే మనం ఎప్పుడూ చూడనటువంటి ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ని అయితే చూడబోతున్నాం. ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎలాంటి సిచ్యువేషన్ జనరేట్ చేస్తుందంటే మన దగ్గర ఉన్న పేపర్ కరెన్సీ ఏదైతే ఉందో, అంటే దట్ మేబీ ఎనీ కరెన్సీ లైక్ డాలర్ అవ్వచ్చు, రూపీ అవ్వచ్చు, ఆర్ మేబీ ఎనీ అదర్ కరెన్సీ అవ్వచ్చు. సో వాటికి అసలు వాల్యూ లేకుండా పోతుంది అని. వాటికి వాల్యూ లేకుండా పోవడం వల్ల ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే నార్మల్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎప్పుడైతే మీకు పేపర్ కరెన్సీకి వాల్యూ లేదో మెటల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ భారీగా చేస్తారని, అందువల్ల గోల్డ్, సిల్వర్, కాపర్లో చాలా భారీ మూమెంట్ ఉంటుంది అని చెప్పి తను అక్టోబర్ 2025లో ప్రిడిక్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ ఆర్టికల్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని 2 డైమెన్షన్స్లో మాట్లాడుకోవచ్చు. తను ప్రిడిక్ట్ చేసిన తర్వాత ప్రైజెస్ అయితే నో డౌట్ బాగా ర్యాలీ అయినాయి, అంటిల్ జనవరి వరకు ర్యాలీ అయినాయి. అండ్ జనవరి 30 తర్వాత మీరు చూసుకుంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ రికార్డ్ హైస్ నుంచి, గోల్డ్ అయితే అరౌండ్ 25%, సిల్వర్ అయితే ఆల్మోస్ట్ 40-50% అయితే కరెక్ట్ అయినాయి. సో ఇంక్రీజ్ అవ్వడము జరిగింది అండ్ క్రాష్ అవ్వడము జరిగింది. స్టిల్ వీ హ్యావ్ ఇయర్ లెఫ్ట్ అవుట్. సో ఇప్పుడు ఈ ప్రిడిక్షన్ మళ్ళీ ఈ టైంలోనే ఎందుకు వైరల్ అవుతుంది అని చెప్పి ఆలోచిస్తే నాకైతే ఒకటే ఫ్యాక్టర్ కనిపిస్తుంది. మార్కెట్లో గోల్డ్, సిల్వరు, ఈ కమోడిటీస్ గురించి ఎప్పుడు లేనంత డిస్కషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ర్యాలీ స్టార్ట్ అవ్వాలో, ఐ మీన్ ఇది స్టార్ట్ అవ్వకముందు దేర్ వాజ్ నో డిస్కషన్ అబౌట్ ద ప్రీషియస్ మెటల్ ర్యాలీ. సో నా అనాలిసిస్ ప్రకారం
ఎప్పుడైనా సరే ఇలాంటి భారీ ర్యాలీస్ అనేవి మార్కెట్లో ఇంత భారీ డిస్కషన్ అంటే ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ డిస్కషన్ జరగక ముందే బాగా ప్లే అవుతాయి. వన్స్ అవి సూపర్ ర్యాలీ జరిగిన తర్వాత జరిగే డిస్కషన్ అంతా కూడా ఇట్స్ కాల్డ్ యుఫోరియా. అంటే యుఫోరియా అంటే ఇంకందరూ దాని గురించే మాట్లాడుతుంటారు. ఇంక అందులో ఒక క్రేజీనెస్ వచ్చేస్తుంది అనమాట. నాకు యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ చూస్తుంటే వీ హ్యావ్ రీచ్ టు దట్ యుఫోరిక్ కండిషన్ అనిపిస్తుంది. మీరు ఎక్కడ చూసినా గోల్డ్, సిల్వర్ అండ్ ప్రీషియస్ మెటల్ యొక్క ర్యాలీ గురించే డిస్కషన్ నడుస్తుంది. ఎప్పుడైతే ఇంత యుఫోరిక్ డిస్కషన్ నడుస్తుందో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం దట్ ఈస్ ద టైమ్ టు కాషన్, అంటే దట్ ఈస్ ద టైమ్ టు పాజ్ అండ్ దెన్ థింక్ అబౌట్ ద ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అంత ఆలోచించకపోయినా, ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ ప్రైస్లో కొని ఉంటారు అండ్ ఇట్ హ్యాస్ ర్యాలీడ్ ఎ లాట్. ఆ ర్యాలీ వెనకాల కూడా మనకి ఫండమెంటల్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ ర్యాలీ వెనకాల ఫండమెంటల్ రీజన్స్ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ అని చెప్పి మాట్లాడుకున్నాం. గ్లోబల్ అన్సర్టెనిటీ పెరిగింది డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత, వార్ సిచ్యువేషన్స్ చాలా వచ్చినాయి అండ్ యుఎస్తో డిఫరెంట్ కంట్రీస్ యొక్క రిలేషన్స్ క్వశ్చన్ మార్క్ పడడం వల్ల కానీ. సో వాళ్ళు ఏంటంటే ఇదివరకు యుఎస్ డాలర్ రిజర్వ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు డిఫరెంట్ కంట్రీస్, ఆ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ రిజర్వ్స్ వైపు అడుగులు వేయడం వల్ల ఈ ఫండమెంటల్ షిఫ్ట్ ఏదైతే ఉందో దానివల్ల గోల్డ్లో అయితే చాలా భారీ ర్యాలీ వచ్చిందని మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. అండ్ కంపారిటివ్లీ సిల్వర్తో కంపేర్ చేసుకుంటే నేనైతే గోల్డ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. గోల్డ్లో ఇన్వెస్ట్మెంటే ఎక్కువ సేఫ్ అని చెప్పి ఫీల్ అవుతానని చెప్పి కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడాను. జస్ట్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం ఆ సిల్వర్ ఎందుకు నేను ప్రిఫర్ చేయలేదు ఒక్క నిమిషంలో కంక్లూడ్ చేస్తాను. సిల్వర్ వచ్చేసరికి ఒక ఇండస్ట్రీ డ్రివెన్ డిమాండ్కి సంబంధించిన కమోడిటీ. అంటే దీన్ని ఈ మధ్య ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేయడం మొదలుపెట్టారు. లైక్ మనకి సోలార్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఈవీ ఇండస్ట్రీ కానీ, సో వీటిలో కూడా మనకి సిల్వర్ యూసేజ్ అనేది బాగా పెరిగింది. సో దానివల్ల ఒక డిమాండ్ అనేది జనరేట్ అయింది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ గోల్డ్ ర్యాలీ ఏదైతే ఉందో ఈ రెండు కాంబినేషన్లో సిల్వర్ ర్యాలీ జరిగింది తప్పించి, బట్ అక్రాస్ ద గ్లోబ్ కంపారిటివ్లీ సెంట్రల్ బ్యాంక్స్ కానీ లేకపోతే ఈ కరెన్సీ హెడ్జింగ్ కోసం కానీ అన్ని కంట్రీస్ గోల్డ్ని యూజ్ చేసినంత హెవీ లెవెల్లో సిల్వర్ని అయితే యూజ్ చేయరు. అందువల్ల గోల్డ్కి ఎప్పుడు కూడా ఒక ఎడిషనల్ లేయర్ ఆఫ్ సేఫ్టీ అయితే ఉంటుంది కంపేర్డ్ టు సిల్వర్. సో ఇప్పుడు ఈ ప్రిడిక్షన్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ ప్రిడిక్షన్ జరిగింది కదా అని చెప్పి మళ్ళీ యాక్చువల్గా ఈ సోషల్ మీడియాలో ఈ యూఫోరిక్ కండిషన్లోకి వెళ్ళిపోయి ఈ టైంలో మళ్ళీ బై చేసే వాళ్ళకి ఒక చిన్న సజెషన్. ఏదైనా సరే ప్రిడిక్షన్ బేస్డ్ బయింగ్ కానీ లేకపోతే యూఫోరిక్ బేస్డ్ బయింగ్ కానీ ఏదో జరిగిపోతుంది, మనం ఏదో మిస్ అయిపోతాం అనే భయంతో కానీ ఆర్ షార్ట్ టర్మ్ ఓరియంటెడ్తో కానీ మీరు ఈ పర్చేస్ అయితే చేయొద్దు. మీరు ఎలా అయితే ఈక్విటీస్ని, ల్యాండ్ని ఆర్ హౌసెస్ని ఒక అసెట్ క్లాస్ కింద చూసి ఇన్వెస్ట్ చేస్తారో అలాగే గోల్డ్ని, సిల్వర్ని కూడా ఒక అసెట్ క్లాస్ కింద చూడండి. మీ ఓవరాల్ సేవింగ్స్లో ఒక సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్ దీనికి ఇచ్చుకొని 3 to 5 year వ్యూ అట్లీస్ట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే ఇందులో ఇన్వెస్ట్ చేయాలి తప్పించి ఇప్పుడు ఏదో నెక్స్ట్ 6 monthsలో ఏదో జరగబోతుందనో నెక్స్ట్ 10 monthsలో ఏదో జరగబోతుందనో ఆ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ని మనం క్యాచప్ చేద్దామనో ఇలాంటి యూఫోరిక్ కండిషన్లు అయితే బై చేయొద్దు అనేది నా సజెషన్. నెక్స్ట్ మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ మాట్లాడాలంటే వన్ సోర్స్ స్పెషాలిటీ ఫార్మా అనే షేర్ గురించి మాట్లాడాలి. ఈ వన్ సోర్స్ స్పెషాలిటీ ఫార్మా యొక్క ప్రమోటర్స్ ఓపెన్ మార్కెట్ నుంచి అంటే మన స్టాక్ మార్కెట్ నుంచి వాళ్ళ షేర్స్ని అయితే బై చేయడం మొదలుపెట్టారు. ఈరోజు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం వాళ్ళు 4,43,966 షేర్స్ ఓపెన్ మార్కెట్ నుంచి ఎక్వైర్ చేసినట్లుగా, అంటే 0.39% ఆఫ్ ద టోటల్ కంపెనీ షేర్ హోల్డింగ్ని వాళ్ళు ఓపెన్ మార్కెట్ నుంచి ఎక్వైర్ చేసినట్లుగా అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ 50 crores వర్త్ ఆఫ్ బయింగ్ అని చెప్పొచ్చు. ఇందులో ఒక చిన్న లెర్నింగ్ పాయింట్ ఉంది, అందుకనే ఈ కంపెనీని చూస్ చేసుకున్నాను. ఎప్పుడైనా మన ప్రమోటర్స్ అంటే కంపెనీ ఓనర్స్ ఓపెన్ మార్కెట్ నుంచి పర్చేజ్ చేయడం మొదలు పెడుతున్నారు అంటే అది ఎందుకు చేస్తారంటే ఇన్వెస్టర్ యొక్క సెంటిమెంట్ని బూస్ట్ చేయడానికి చేస్తారు. అంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే లో అవుతుందో అండ్ షేర్ ప్రైస్ బాగా లో లెవెల్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు మాకు యాజ్ పర్ ఓనర్స్ డైమెన్షన్ ఈ ప్రైస్ అనేది వెరీ చీప్ అండ్ అట్రాక్టివ్ లెవెల్స్ అనిపిస్తేనే మేము ఓపెన్ మార్కెట్ నుంచి బై చేస్తాం. కాబట్టి ఈ ఓపెన్ మార్కెట్ పర్చేజ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేసి మార్కెట్కి ఒక ఇండైరెక్ట్ మెసేజ్ అయితే పంపిస్తారు. యాజ్ అ ఓనర్స్ వీ ఫీల్ దట్ ఇది చాలా చీప్ ప్రైస్, వెరీ అట్రాక్టివ్ ప్రైస్ ఆఫ్ బయింగ్ అని చెప్పి చూపించడం కోసం ఇలాంటి యాక్టివిటీ అయితే ప్రమోటర్స్ చేస్తుంటారు. అందుకనే ఈ పాయింట్ని స్పెసిఫిక్గా డిస్కస్ చేద్దాం అని చెప్పి చూస్ చేసుకున్నాను. దీంతో పాటు ఈ ప్రమోటర్స్ మనకి ఇచ్చే మెసేజ్తో పాటు వన్ సోర్స్ స్పెషాలిటీ ఫార్మాలో అసలు ఎందుకు లాస్ట్ 1 monthలో ఆల్మోస్ట్ 40 to 50% ఫ్రమ్ ద పీక్స్ కరెక్షన్ జరిగింది అనేది మాట్లాడుకుంటే,
వీళ్ళ Q3 FY26 రిజల్ట్స్ చాలా వీక్గా రిపోర్ట్ చేశారు. దాని వెనకాల ఉన్న ఫండమెంటల్ రీజన్ వీళ్ళు సెమాగ్లూటైడ్ అనే ఒక డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది వీళ్ళ దగ్గర. అంటే వీళ్ళు ఒక CDMO ప్లేయర్ అని చెప్పొచ్చు, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. సో వీళ్ళ దగ్గర ఆ సెమాగ్లూటైడ్ అనే డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అనేది వీళ్ళు స్పెషల్గా బిల్డ్ చేసి పెట్టుకున్నారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, అదర్వైజ్ ఫస్ట్ టైం వినే వాళ్ళకి చెప్తున్నాను. ఈ డ్రగ్ బేసికల్లీ వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద అప్కమింగ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో అక్రాస్ ద గ్లోబ్ దీనికి చాలా హెవీ డిమాండ్ ఉందని చెప్పి, సో వీళ్ళు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ బిల్డ్ చేశారో ఆ ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ నెక్స్ట్ 3 to 4 ఇయర్స్కి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందని, వీళ్ళ కమర్షియల్ ప్రొడక్షన్ ఏదర్ Q3 FY26 ఆర్ Q4 FY26లో స్టార్ట్ చేయాలనేది గైడెన్స్. సో వీళ్ళకి మేజర్ ఈ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ చెయ్యాలి అనే ఆర్డర్ ఇచ్చేది ఎవరు అంటే డాక్టర్ రెడ్డీస్. సో డాక్టర్ రెడ్డీస్ వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ ఇచ్చి వీళ్ళ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని ఆ సెమాగ్లూటైడ్ రిలేటెడ్ ప్రొడక్షన్ వీళ్ళ ద్వారా మ్యానుఫ్యాక్చర్ చేయించుకొని దెన్ దే ఎక్స్పోర్ట్ టు ద గ్లోబల్ ఫార్మా జైంట్స్ అండ్ ఫ్రమ్ దేర్ దే డూ ద మార్కెటింగ్ అండ్ దెన్ సెల్ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్. సో దిస్ ఈస్ హౌ ద సప్లై చైన్ వర్క్స్. ఇందులో ఈ Q3 FY26లో జరగాల్సిన ప్రొడక్షన్ డిలే అయిందని చెప్పి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్కి ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన అప్రూవల్స్ అనేవి డిలే అయినాయి అని న్యూస్ రావడం వల్ల ఈ షేర్లో చాలా డ్రాస్టిక్ ఫాల్ అయితే కనిపించింది. అండ్ ఆన్ ద సేమ్ లైన్స్ వీళ్ళ రిజల్ట్స్ కూడా చాలా వీక్గా రావడం వల్ల ఈ షేర్లో అయితే భారీ కరెక్షన్ అయితే కనిపించింది. ఇప్పుడు ప్రమోటర్ బయింగ్ అయితే ఐ థింక్ దే వాంట్ టు గివ్ సమ్ కాన్ఫిడెన్స్ టు ద మార్కెట్. సో నెక్స్ట్ క్వార్టర్ ఎర్నింగ్స్ని అండ్ ఈ ప్రమోటర్ ఇచ్చిన సిగ్నల్ని మానిటర్ చేసుకుంటూ ఈ స్టాక్లో నెక్స్ట్ స్టెప్స్ అయితే తీసుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ అవుట్స్టాండింగ్ రిజల్ట్స్ సెక్షన్లో కళ్యాణ్ జ్యువెలర్స్ రిజల్ట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. వీళ్ళు చాలా ఇంప్రెసివ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. వీళ్ళు కళ్యాణ్ జ్యువెలర్స్ మెయిన్లీ ఇండియాలో అండ్ మిడిల్ ఈస్ట్లో వీళ్ళ మెయిన్ ఆపరేషన్స్ అని చెప్పొచ్చు. సో వీళ్ళ ఇండియన్ బిజినెస్ యొక్క అప్డేట్ గురించి మాట్లాడుకుంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రెవెన్యూస్లో 42% జంప్ అండ్ గ్రాస్ ప్రాఫిట్లో 52% జంప్, ఈబిటాలో 77% జంప్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో 84% జంప్ వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ అయితే రిపోర్ట్ చేశారు. అండ్ నెంబర్ ఆఫ్ షోరూమ్స్ కూడా 26% గ్రో అయినట్లుగా, లాస్ట్ ఇయర్ ఇదే పీరియడ్లో 253 షోరూమ్స్ నుంచి 318 షోరూమ్స్కి ఇంక్రీజ్ అయినట్లుగా చెప్తున్నారు. సో వీళ్ళు షేర్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ద ఫ్రాంచైజ్ షోరూమ్స్ 51%గా ఉందని చెప్తున్నారు. ఈ పాయింట్ స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే వీళ్ళు అసెట్ లైట్ బిజినెస్ మోడల్లోకి గత 2 to 3 ఇయర్స్ నుంచి ఎంటర్ అయ్యారు. అసెట్ లైట్ అంటే వీళ్ళు ఫ్రాంచైజ్ ఇస్తారు, దెన్ సమ్వన్ విల్ టేకప్ ద ఫ్రాంచైజ్ ఫ్రమ్ కళ్యాణ్ జ్యువెలర్స్. వాళ్ళ దగ్గర నుంచి ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత వీళ్ళ డిజైన్ కానీ లేకపోతే ప్రోడక్ట్ ఇన్నోవేషన్ కానీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అంతా వాళ్ళు చేసి ఈ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు. సో దట్ ఏంటంటే వీళ్ళు ఈ షోరూమ్ ఎక్స్పాన్షన్ మీద లేకపోతే ఈ షోరూమ్ మీద పెట్టే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీళ్ళు పెట్టకుండా వీళ్ళ బిజినెస్ ఈజీగా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళు ఈ క్వార్టర్లో స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఈ షేర్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ద ఫ్రాంచైజ్ షోరూమ్ ఆల్మోస్ట్ 51% రికార్డ్ అయిందని చెప్పి వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. అండ్ సేమ్ థింగ్ మనం మిడిల్ ఈస్ట్ బిజినెస్లో చూసుకున్నా కూడా ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూస్లో 28% జంప్, నెంబర్ ఆఫ్ షోరూమ్స్ ఓన్లీ 2 షోరూమ్స్ న్యూలీ యాడ్ చేశారు. గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ 26% జంప్, ఈబిటా 22% జంప్, ప్యాట్ 54% జంప్ ఉంది. అంటే ఓవరాల్గా ఇండియా బిజినెస్ చూసుకున్నా మిడిల్ ఈస్ట్ బిజినెస్ చూసుకున్నా వీళ్ళు చాలా స్ట్రాంగ్ నెంబర్స్ అయితే రిపోర్ట్ చేశారని చెప్పి అర్థమవుతుంది. సో ఈ స్ట్రాంగ్ రిజల్ట్స్ని మార్కెట్ కూడా వెరీ పాజిటివ్గా రిసీవ్ చేసుకుంది. ఈరోజు షేర్ ప్రైస్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతూ కనిపించింది. సో కళ్యాణ్ జ్యువెలర్స్ మీద మార్కెట్లో ఇంకొక న్యూస్ కూడా స్పెక్యులేట్ అయింది. సో వీళ్ళ షేర్ ప్రైస్లో అన్ఐడెంటిఫైడ్ స్పెక్యులేషన్ జరుగుతుందని, అందుకని వీళ్ళు సెబీ వాళ్ళని అప్రోచ్ అయ్యి మా షేర్ ప్రైస్ మూవ్మెంట్ మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆ ఇన్వెస్టిగేషన్ చేసి ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ లేకపోతే మ్యానిపులేషన్ కానీ లేదు అని కంక్లూడ్ అయ్యేంత వరకు మమ్మల్ని F&O సెగ్మెంట్ నుంచి రిమూవ్ చేయండి అని వీళ్ళంతటి వీళ్ళే రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా ఒక న్యూస్ స్పెక్యులేషన్ అయితే జరిగింది. వేరాజ్ స్టాక్ ఎక్స్చేంజెస్ మళ్ళీ కంపెనీని దీని మీద క్లారిఫికేషన్ అడిగాయి. ఆ క్లారిఫికేషన్కి రెస్పాన్స్గా వీళ్ళు ఏం చెప్పారంటే ఈ న్యూస్ అంతా స్పెక్యులేటివ్ ఇన్ నేచర్, మేమైతే అలాంటిది ఏమీ చేయలేదు అని చెప్పి వీళ్ళు కంక్లూడ్ చేశారు. బట్ ఓవరాల్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్ట్రాంగ్ క్వార్టర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం అవుట్స్టాండింగ్ రిజల్ట్స్ సెక్షన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు వెరీ స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్లా అంటే మన ఎంటైర్ ఇండియన్ ఎకానమీకి ఒక ఇండెక్స్గా మాట్లాడుకోవచ్చు, ఒక ఫేస్ లాగా మాట్లాడుకోవచ్చు. సో వాళ్ళ రిజల్ట్స్ బాగా వచ్చినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో దట్ ఇండికేట్స్ దట్ ఎంటైర్ కంట్రీ ఈజ్ ఆన్ గ్రోత్ పాత్ అని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో ఎవ్రీ టైమ్ ఐ క్లోజ్లీ మానిటర్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ అండ్ HDFC బ్యాంక్ అండ్ ICICI బ్యాంక్. ఎందుకంటే ఎకానమీ బాగా చేస్తుందా లేదా అనడానికి మనం బ్యాంక్స్ ఈ టాప్ బ్యాంక్స్ యొక్క రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది.
సో ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ చూసుకుంటే అక్రాస్ ద బోర్డ్ ఆల్ కేపీఐస్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. వాళ్ళ కీ రేషియోస్ ఫస్ట్ మనం అసెట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే క్రెడిట్ కాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ 0.24 నుంచి 0.29 అయింది, జస్ట్ 5 బిప్స్ ఇంక్రీజ్ అయినట్లుగా అనిపిస్తుంది. బట్ వేరేస్ గ్రాస్ ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 50 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ ఇయర్ ఆన్ ఇయర్ 2.07% నుంచి 1.57కి రెడ్యూస్ అయినట్లుగా రిపోర్ట్ చేశారు. నెట్ ఎన్పిఏ సో నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 0.53 నుంచి 0.39కి రెడ్యూస్ అయినట్లు చూపిస్తున్నారు, విచ్ ఈస్ 14 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్. వెన్ ఇట్ కమ్స్ టు లోన్స్ ఇయర్ ఆన్ ఇయర్ 15.14% గ్రోత్, డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ 9.02% గ్రోత్ అయితే రిపోర్ట్ చేశారు. అక్రాస్ ద బోర్డ్ ఆల్ కేపీఐస్లో వీళ్ళ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆర్ఓఈ కనుక నోటీస్ చేసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ 78 బిప్స్ రెడ్యూస్ అయినట్లు కనిపిస్తుంది. బట్ స్టిల్ ఆర్ఓఈ ఇంత లార్జ్ బ్యాంక్ అండ్ ఇంత లార్జ్ అసెట్ బుక్ ఉన్న బ్యాంక్ అబౌట్ 20% ఆర్ఓఈస్ మేనేజ్ చేయడం అనేది ఎక్స్ట్రాడినరీ ఫ్యాక్టర్. 20.68%గా రిపోర్ట్ చేశారు వీళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటర్న్ ఆన్ అసెట్ వచ్చేసరికి 7 బిప్స్ ఇంప్రూవ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 1.09 నుంచి 1.16గా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేశారు. ఏ పారామీటర్ చూసుకున్నా కూడా వెరీ సాలిడ్ గ్రోత్ అనేది చెప్పొచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సేమ్ థింగ్ ఈరోజు మన స్టాక్ ప్రైస్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. ఇలా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఈవెంట్స్ని వెరీ ఈజీ అండ్ సమ్మరైజ్డ్ ఫార్మాట్లో మీ ముందు తీసుకురావడానికి నేను పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో రైట్ ఇన్ఫర్మేషన్ అట్ ద రైట్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ మీకు రైట్ టైంలో అయితే చేరుతాయి. సైనింగ్ ఆఫ్ యువర్స్ సిఏ అశోక్.